లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుజున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్యపాజాంబుజపుష్పపాదాం హస్తే నమస్తే జగదేకమాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాకృతు ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి 2025వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి, మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేస్తే బాగుగా ఉంటుంది, ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి ఆ కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ విధంగా శనీశ్వరుడు అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏ విధమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారు ఇంట ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్త నక్షత్రం 1, 2, 3 పాదముల వారు 1, 2 పాదముల వారు కలిసి కన్యా రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే అందమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వారు, భోగభాగ్యములు సుఖములు అనుభవించేటువంటి వారు, మృదుమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, నీతిపరులు, సత్యవంతులు, అలాగే ప్రకృతి యందు అమితమైనటువంటి ఇష్టము ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు. వీరికి కామ కోరికలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇతర ప్రదేశంలో ఏంటంటే విదేశీ ప్రాంగణాలలో నివసించడానికి చాలా ఎక్కువగా అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు, మంచి ప్రియవచనములు కలిగేటువంటి వ్యక్తులు, అలాగే మందులకు మంచి చేయాలని చెప్పి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, ధర్మకార్యక్రమాలు చేసేటువంటి వారు, నృత్య, గీత, వాయిద్య, పుస్తక, చిత్రలేఖనాది ఆర్ట్స్ కళారంగాలలో కన్యా రాశి వారు బాగుగా రాణిస్తారు. అలాగే వీరికి వ్యాపార సంస్థలు కూడా బాగుగా యోగిస్తాయి. అలాగే ఇక వీరికి గోచార పరిస్థితి రీత్యా గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి గురువు సంచారం పూర్వకంగా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలగజేస్తున్నాడయ్యా అని గనక చూసుకున్నట్లయితే ధాన్యనాథో ధనచ్ఛేదం వృధా సంచారణ భయం స్వజనే ధూర్ధనం జైవాహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము ఏమిటనంటే ఎవరైతే ఈ కన్యా రాశి వారు ఉన్నారో ధనధాన్య వ్యాపారాదులు చేసేటువంటి వారికి ఆటంకాలు అనేటువంటి ఎక్కువగా రావడం, మన ఉన్నటువంటి స్వజనులు అంటే మన యొక్క బంధువులే మనల్ని దూషించడము, అనుకోని విధంగా కలహములు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడడం,
కుటుంబ పరంగా ఇంట్లో మానసిక ప్రశాంతత లోపించడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటిది కలగడం, చేసేటువంటి పనులు వాయిదాలు పడడము, ప్రయాణాదులలో ఆటంకాలు అనేటువంటి ఎదుర్కోవడం, విద్యార్థులకు విద్యాపరమైనటువంటి ఆటంకాలు, ఉద్యోగంలో ఉద్యోగస్తులకు ఆటంకాలు, వివిధ రకాలైనటువంటి చెడు ఫలితములు కన్యారాశి వారికి కలుగుతున్నాయి. అలాగే ఇక కన్యారాశి వారికి ముఖ్యంగా శనేశ్వరుడు 2025 సంవత్సరంలో ఏ విధమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడయ్యా అని కనుక చూసుకున్నట్లయితే, ధనధాన్యాది వృద్ధించ, బంధు సంతోషవర్ధనం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం, షష్టమ స్థానకేశనం అనేటువంటి శాస్త్రవచనం రీత్యా గురుబలం లోపించినప్పటికీ కూడా కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, అనుకున్నటువంటి పనులు నిర్విరామంగా ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా దిగ్విజయంగా శని ప్రభావం రీత్యా ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు. సౌభాగ్యం కలుగుతుంది స్త్రీలకి, అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది, శారీరక బలం అనేటువంటిది పెంపొందించుకుంటారు, కీర్తి పెరుగుతుంది, ప్రతిష్టాదులు పెరుగుతాయి, అలాగే పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు చాలా మంచి విశేషమైనటువంటి ఉత్తీర్ణత శాతం అనేటువంటిది లభిస్తుంది. ఈ కన్యా రాశి వారికి 2025 సంవత్సరంలో ముఖ్యంగా బృహస్పతి బలం లేకున్నప్పటికీ కూడా శనేశ్వరుడు 6వ స్థానంలో సంచారం పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా ఈ కన్యా రాశి వారికి కలగజేస్తున్నాడు. అయితే గురుబలం కూడా మనకు ఉండి తీరవలసిందే. ఈ మధ్యలో చిన్న చిన్న ఆవర్తనాలు రాకుండా ఉండడానికి కన్యా రాశి వారు ప్రతినిత్యము కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి. దీంతో పూర్వకంగా రాశీనాథుడైనటువంటి కన్యా రాశీనాథుడు బుధగ్రహం కాబట్టి బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, ఏదైనా వైష్ణవ దేవాలయంలో చక్కకుండా మరి పెసర్లతో కూడినటువంటి ప్రసాదాన్ని చక్కగా నివేదన చేయడము, ఏది బ్రాహ్మణులకు కానివ్వండి, బంధుమిత్రులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, పేదలకు కానివ్వండి ఇవ్వడం పూర్వకంగా, అలాగే ఆకుపచ్చని రంగు గల దుస్తులు దానం చేయడం పూర్వకంగా ఈ కన్యా రాశి వారికి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు. అలాగే వీటి పూర్వకంగా ప్రతినిత్యము కూడా కన్యా రాశి వారు ఓం ప్రేమ్ పీతాంబరాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. మరి మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి? ఉద్యోగం, వ్యాపారము, అలాగే వివాహము, దాంపత్యము, సంతానము, విద్యాభివృద్ధి. వీటి నిమిత్తము చాలా మంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం, గణపతికి చక్కగా ఆవాహన చేసుకోవడం, షోడశోపచార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు, నీరాజన మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే
ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వరకు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను వినండి. ఓం కార్యసిద్ధి గణపతయే నమః. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకొని 9 రోజులు గనక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్భములు అంటే గరికలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ 108 మార్లు గరికలు ఆ కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ గణపతికి సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇలా ఇంట్లో వీలు కుదిరిన పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును. అలాగే విశేషంగా మరి 9వ రోజున గణపతికి చక్కగా దూర్వాయుగ్మములతో అంటే గరికెలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుములు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి. ఏమిటి ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటే ఈ 9 రోజులను కూడా చక్కగా దూర్వాయుగ్ములు స్వామివారికి సమర్పించి అంటే గరికలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. ఇక ఏమిటి ఇంకొకటి ఉంది. ఏమిటి అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు. వీరికి అప్పుల బాధలు నెరవేరవు. ఏంటి మరి దీనికి నివారణోపాయం అని కనుక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ప్రతి నిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేశ రుణం చింది చింది, శ్రీ గణేశ రుణం చింది చింది అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి 108 పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి ఉండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలా మంది ఈ కలియుగంలో చాలా మంది భార్యాభర్తలు చాలా బాధపడుతూ ఉంటారు. వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓం పుత్ర గణపతయే నమః, ఓం పుత్ర గణపతయే నమః అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ 9 రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి, ఉడుములు కుండ్రాళ్ళు సమర్పించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు. కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా భక్తాగ్రేసులందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ఓకేనా స్వామి?